పార్లమెంట్లో మాటల తూటాలు దూసుకొచ్చాయి. ఎన్ఐఆర్ పై మొదలైన చర్చ చరిత్రను తవ్వేదాకా వెళ్లిపోయింది. ఓట్ చోరీ ఆరోపణలకు కౌంటర్లతో సభాపర్వం వేడెక్కింది. రాజ్యాంగ వ్యవస్థల నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలం దాకా విపక్షాల ఆరోపణలకు హోంమంత్రి అమిత్ షా కౌంటర్ సంధించారు. చివర్లో విపక్షం వాకౌట్ చేసినా కూడా అన్ని అంశాలకు తనదైన శైలిలో బదులిచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ఓట్ చోరీ కోసమే అంటూ లోక్సభలో విపక్ష పార్టీలు గట్టిగా గొంతెత్తాయి. ఎన్డీఏ ప్రభుత్వం ఓట్ చోరీతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని దుమ్మెత్తిపోశారు ఇండి కూటమి ఎంపీలు. You don't think that this type of vote chori can be survived forever. గౌరవప్రదమైన సర్పదాన్ని ఎన్డీఏ ప్రభుత్వం భయపెట్టే గబ్బర్ సింగ్ గా మార్చేసిందని విపక్ష ఎంపీలు ఆరోపించారు. एसआईआर जो है, ये जो सर वर्ड है, ये रेस्पेक्टेड है, लेकिन ये इन लोगों ने एसआईआर सर को डराने वाला गब्बर सिंह बना दिया. రాహుల్ ఆరోపణలు సభలో విపక్ష ఎంపీలు లేవనెత్తిన ప్రశ్నలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా బదులిచ్చారు. ఎలక్షన్ కమిషన్ పై కాంగ్రెస్ బురద జల్లుతోందన్నారు. जब आप जीतते हो तब चुनाव आयोग महान है, जब आप हारते हो तो चुनाव आयोग निकम्मा है, बीजेपी का कहने पर चलता है. जब आप जीतते हो मतदाता सूची अच्छी है, मतदाता सूची अच्छी है, और जब आप हारते हो तो मतदाता सूची खराब है. చొరబాటుదారులు ఆధార్ కార్డులు సంపాదిస్తున్నారని ఓటర్ల జాబితాలో చేరిపోతున్నారన్న అమిత్ షా దీన్ని నియంత్రించేందుకే ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందని స్పష్టం చేశారు. जब देश का प्रधानमंत्री और राज्य का मुख्यमंत्री कौन हो वो घुसपैठिए तय करेंगे, मान्यवर नहीं रह सकते. రాజ్యాంగ వ్యవస్థల్లో కేంద్రం ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని నింపుతోందని అమిత్ షా స్పందనలో భయం కనిపిస్తోందన్నారు రాహుల్ గాంధీ. భయం అనేది తన బ్లడ్ లోనే లేదన్నట్లు అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ये घबराया हुआ रिस्पॉन्स है, ये डरा हुआ रिस्पॉन्स है. अब सुनिए पूरी बात, प्लीज प्लीज मानिए. नो, सच्चा रिस्पॉन्स नहीं है. हम नहीं डरते साहब, किसी से हम नहीं डरते. मैं मेरी ही बात करता हूं. मैं तो 10 साल का था और नारे लगाता था, आसाम की गलियां सुनी है, इंदिरा गांधी खूनी है. हम तो वहां से लड़ते लड़ते आए हैं, हम नहीं डरते. मानिए రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగంపై విపక్షం చేసిన ఆరోపణలకు ఓట్ చోరీ అంటే ఇది అంటూ చరిత్రను తవ్విదీశారు అమిత్ షా. ఈసీకి ఇమ్యూనిటీ ఆరోపణలపై తూటా లాంటి మాటలతో సభను వేడెక్కించారు. हिंदुस्तान के इतिहास में पहली बार डिसीजन लिया गया कि इलेक्शन कमीशन को, इलेक्शन कमिश्नर्स को फुल फुल इम्यूनिटी दी जाए. परंतु हमने तो चलो मानो चुनाव आयोग को इम्यूनिटी दी, श्रीमती गांधी ने तो अपने आप को इम्यूनिटी दी थी. और मान्यवर तो इतिहास है, कौन झुठला सकता है. హర్యానాలో లక్షల ఓట్ల చోరీపై చర్చకు సిద్ధమా అని రాహుల్ సవాల్ విసిరితే ఆరోపణలకు ఆధారాలు చూపకుండా గగ్గోలు పెట్టడం విపక్షానికి అలవాటైపోయిందన్నారు అమిత్ షా. Actually, let us have a debate on my press conference. Let us go. Let us have very good idea. Let us have a debate on my press conference. Amit Shah ji, I challenge you to have a debate on the 3 press conferences. मगर अर्जी नहीं करते, कोर्ट में नहीं जाते हैं, चुनाव आयोग में नहीं जाते हैं, और चुनाव चोरी हो गया, चुनाव चोरी हो गया, चुनाव चोरी हो गया करते. मान्यवर ऐसे नहीं चलेगा. ఓట్ చోరీ ఆరోపణల్ని ప్రజలు నమ్మడం లేదన్న అమిత్ షా అందుకే రాహుల్ యాత్ర నిర్వహించిన బీహార్లో ఎన్డీఏ భారీ ఆధిక్యంతో గెలిచిందన్నారు. ఎస్ఐఆర్ ని వ్యతిరేకిస్తే భవిష్యత్తులో కూడా విపక్షానికి భంగపాటు తప్పదన్నారు. एसआईआर का विरोध करोगे तो बिहार की जगह बंगाल और तमिलनाडु में भी साफ. తాను ఏది ఎప్పుడు మాట్లాడాలో విపక్షాలు నిర్ణయించలేవన్న అమిత్ షా అపోజిషన్ వాకౌట్ చేసి వెళ్లిపోయాక కూడా తన ప్రసంగాన్ని కొనసాగించారు. బెంగాల్లో జరుగుతున్న ఎన్నికల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణను సుప్రీం సమర్థించడంతో ఆ సబ్జెక్టుపై సభలో విపక్షాలపై విరుచుకుపడ్డారు అమిత్ షా. నెహ్రూ నుంచి సోనియా దాకా ఓట్ చోరీలో భాగస్వాములని ఆరోపిస్తూ కాంగ్రెస్ ని ఆత్మరక్షణలో పడేశారు.